వస్తున్నా. వంటకి సామాన్లు ఇస్తాను, కొద్దిగా వంటకి. అరసోలడు బియ్యం, జాగ్రత్త సార్లు పెరిగిపోయాయి. పిడికిడి కందిపప్పు, రెండే రెబ్బల చింతపండు ఉండేదికిన కూరకి సగం పులుసు, సగం సాంబారు, ఒకటే మిరపకాయ, ఉల్లిపాయ సగం వాడు, సగం రాజు. ఇంకా అవసరం ఏమన్నా వస్తే 2 వస్తువులు వాడే. ముష్టి పడిన పుట్టినందుకు ముష్టి బుద్ధులు బాగానే అబ్బాయి. నువ్వు పుట్టావులే వీర్రాజు పాలెల్లో, నోరు మూసి చెప్పించేయి. నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అవునే, వెల్లుల్లిపాయల నిగనిగిరిగా మెరిసిపోతూ ఉంటాను. నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఏం తప్ప? తప్పున్నారా? ప్రేమట ప్రేమ. ఇదిగో ప్రేమంతా ఇందులో కాలిపోతుంది. ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను? నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు. ఎవరు తినాలో నేను నిర్ణయిస్తాను. నువ్వంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా. నా అల్లుడు పుష్టిగా మట్టగడిచిలా ఉన్నాడు. పాపం పెళ్ళై 7 ఏడాది కూడా కాలేదు. పెళ్ళై 7 ఏడాది కూడా కాలేదు. ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా 1 రూపాయి సంపాదించి ఇదిగో మామ నా సంపాదన నా చేతికి ఇచ్చాడా? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే, పెడుతూ ఉంటే తింటూ మట్టగడిసలా తయారవుతాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి 4 మనవలను కూడా కంటాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి. నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు, నేను పట్టుకోవడానికి లాంటి ఉండదు. నోరు మూసుకు చెప్పింది. బుద్ధి మండా అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని వాళ్ళని. నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి వంట చేయి. ఏంటమ్మా, మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా? పైసా ఠికానా లేనివాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా? కోచి పెట్టుతారమ్మా. నాన్న కరెంట్ తీసేయగలన్నా? తీసేయకపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా. వస్తాను. ఒక్క పచ్చిమిరకాయ, ఒక్క ఉల్లిపాయతో నేను 4 వంట చేసి పెట్టాలంట. చూస్తూనే ఉన్నాను అత్తయ్య. మావయ్య సింగరాజు లింగరాజుని మించిపోయాడు. ఇక ఆ శిశుపాలుని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు. ముహూర్తం ముంచుకొచ్చింది, వేస్తా దెబ్బకు దెబ్బ. అదేదో తొందర చూడైనా చచ్చి నీ కడుపున పుడతాను. వద్దు, బతికి నాకు అన్నం పెట్టు. వెళ్ళు. నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా. నీకు పెట్టాల్సింది అన్నం కాదురా, సున్నం. జమ్మో పంపిస్తావా ఇంటికి? ఫోన్ చెట్టు కదా. ఇక్కడ కాదు, అక్కడ. ఏమిటో మావయ్య, ఈనాటికి నీ చేతి పట్ట తినే అదృష్టం నాకు కలిగింది. ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగిందిరా. ఏంటి గుత్తి వంకాయ కూర స్పెషల్? దీంట్లో కమ్మటి నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది. ఒరే, నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు. పైపెచ్చి నువ్వు శివలింగంలో ఉన్నావు, అలాగే కొట్టే. కొని మంచినీళ్ళైనా పెట్టు. మంచినీళ్ళు తీసుకొస్తా. ఎంత చల్లగా ఉన్నాయి. కుండలదా? ఆరోగ్యానికి మంచిది. కూర్చో. ఇక ప్రారంభించు. ఎక్కడో 5 స్టార్ హోటల్లో మాస్టర్ కుక్ గా పనిచేస్తున్నాడు మావయ్య. అత్తయ్య పాల్పడ్డావు. వంటలు పాళ్ళన్నీ సమపారంగా ఉన్నాయి మావయ్య. అన్ని సమపారంగా ఉన్నాయి. కారం అది ఎక్కువైనట్టుగా ఏం లేదు మావయ్య. కొంచెం కారం తక్కువైంది. కొంచెం వేస్తే బాగుండేది. ఏమిటి మావయ్య ఎలా చూస్తావు? దూర కానీ
అలివేలు అలివేలు ఎక్కడా మీరంతా? అచ్చోసిన ఆంబోతులో ఏమిటి అరుపులు? అందరూ ఇక్కడే తెచ్చాం. చీకట్లో కూడా నీ మొహం ఎలక్ట్రిక్ బల్బులా వెలిగిపోతుంది. నీ సరసం సంతకెళ్ళా? చీకట్లో ఏమిటయ్యా చిందులాట? చీకట్లోనే చిందులాడాలి, సంతలోనే సరసమడాలి. ఇలా దగ్గరికి వచ్చి చాలేవయ్యా, వెళ్ళేటప్పుడు ఫీజు తీసుకెళ్తాం. నువ్వు వచ్చేంత వరకు మేము చీకట్లోనే ఉండాలని తెలుసు కూడా ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? అంటే నువ్వు ఇంట్లో లేకపోతే మాకు లైట్లు ఫైల్ అక్కర్లేదే. ఇంట్లో సంపాదించేది నేను, సుఖపడాల్సింది కూడా నేనే. కనుక ఫీజు వేస్తాను, అక్కడే నిలబడి ఉండు. ఎవరది? నేను నాన్న. ఈ పక్కన ఎవరో వెధ కూర్చున్నట్టున్నాడు. బొమ్మ నాన్న. ఆ ఏళ్ళాడు శనిగాడేమో అనుకున్నాను. ఈ అనుమానం చట్టుబడులు గాను. అల్లుడు ఇంట్లో లేడయ్యా. ఏడో వెళ్ళిపోయి లైట్లు ఫ్యాన్లు ఏవే? ప్రశ్న అడుగుతూ ఉంటే గుళ్ళో ఉత్సవకాలలో నిలబడతారని సమాధానం చెప్పండి. భయపడతావు ఎందుకమ్మా? చెప్పు. మరేమో నాన్న, లైట్లు వెలగడానికి ఫ్యాన్లు తిరగడానికి కదా ఉన్నది. అవి వెలిగినప్పుడు తిరగనప్పుడు ఎందుకు అని. ఎందుకని? మీ అల్లుడు గారు అవన్నీ బజారు తీసుకెళ్లి అమ్మేశారు నాన్న. నా ఫ్యాన్లు లైట్లు అమ్మడానికి వాడికి ఎన్ని గుండెలు? ఒకటే నాన్న, అది కూడా నాకు ఇచ్చేసానని మరీ మరీ చెప్పారు. చెప్తాడు. అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు? మొదలు చూద్దానా? వెలగని లైట్లు తిరగని ఫ్యాన్లు ఎందుకు? అమ్మా, అత్త అల్లుడు ఏకమై నా కొంపకేసట్టేశారనమాట. ఏం చేస్తావు? మా ఆయన మాటల్లోనే వచ్చారు. నూరేళ్ళ ఆయుష్. ఏమిట్రా నా ట్యూబ్లైట్లు ఫ్యాన్లు ఏం చేసావు? జస్ట్ అమ్మేశాను. ఈ పోలీసులు ఆస్తి కొనుక్కునే దౌర్భాగ్యం ఎవడరా? నీకంటే దౌర్భాగ్యుడే కానీ పేరు చెప్పను. చెప్పరు. చెప్పకపోతే నేను చంపేస్తా. నీ ఆవేశం రామేశ్వరంకెళ్ళా. ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఎస్ఐ కాలేకపోయావు. ఇప్పుడు అల్లుని హత్య చేసి జైలుకి వెళ్తావా? వెళ్ళని చెప్పాయా? ఇన్నాళ్ళు సెల్లుడు కొట్టి చేతులు నిప్పుతుంటాయి. అక్కడైతే రాలేని కొడతా. అలా చెప్పావు బాబు, పీడ విరగడైపోతుంది. అవునా, అదే మంచిది. మీ ముగ్గురు ఒకటైపోయారా? ఒరేయ్, ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కల ఇంట్లో తిరిగేవాడివి నన్ను జైలుకి పంపిస్తానని ఇంత మొనగడైపోయాను అనమాట. చూస్తాను రాడు, నీ సంగతి చూస్తాను. చూసావా అత్తయ్య, ఇది మన మొదటి పాశుపతాస్త్రం. ఎలా ఉంది రియాక్షన్? బ్రహ్మాండంగా ఉంది. పరమేశ, ఎక్కడికి బయలుదేరావురా? ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను. ఎక్కడికే అని అడిగావు. ఇంకేం వస్తుంది ఉద్యోగం? గోయిందా. ఇది పట్టుకురా. నేను చెప్పిన పని చేయి. ఏమిటి? నా బూట్లు ఉన్నాయా? ఎక్కడికి పోలేదే? అది ఎక్కడికి పోకని వారికి తగ్గ పాలిష్ చేయి. ఎలాగో తెలుసా? బూట్లో నీ మొహం చూసుకుంటే తల రాగి తప్పేలా మెరిచిపోవాలి. పాలిష్ నా యూనిఫామ్ చెంపిస్త్రీ చేసి. చెంపిస్త్రీయా? అలాగే. అల్లుడు అంటే నీలా ఉండాలిరా. ఉద్యోగం లేదన్నావుగా, అదా ఇలాంటి పనులు చేస్తారా? ఇలా ఇచ్చి మావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పల పాలిష్, చాలా చెంపిస్త్రీ చేస్తా. పాలిష్ చేయాలా?